నమస్తే సార్. నమస్తే. సార్ బిఫోర్ మనం చాలా వీడియోస్ చేసాం కదా సార్, లైక్ కాన్స్టిపేషన్ గురించి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, పైల్స్ గురించి కానీ, ఈ వీడియోస్ అన్నిటికీ ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే మనకు వచ్చింది సార్. మరి అదే ఫీడ్బ్యాక్లో మహేశ్వరి అనే వరంగల్ నుంచి ఆమె ఒక కమెంట్ అయితే పెట్టింది సార్. ఆమె చాలా డేస్ నుంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారంట. మీరు బిఫోర్ వీడియోస్లో మంచి ఇంటి చిట్కాలు చెప్పారు కదా సార్, అలానే కాన్స్టిపేషన్కి ఇంకొన్ని మంచి చిట్కాస్ చెప్పమని కమెంట్ చేశారు సార్. ఆమె ప్రాబ్లంకి ఈరోజు మీరు సొల్యూషన్ చెప్పాలి సార్. మంచి చిట్కా చెప్తామా. ప్రాబ్లం ఆమెదమ్మా. వేలాది మంది లక్షలాది మంది ఆ ప్రాబ్లం సఫర్ అవుతున్నారు. కొంతమంది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు మంచి రెమెడీ దొరకక. సో ఆవిడ చెప్పినటువంటి ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఎంతోమంది కూడా సమాధానం దొరుకుతుందమ్మా. సో ఎలా ఔషధం తయారు చేసుకోవాలంటమ్మా, ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష మీకు ఐడియా ఉంది కదా. సో మనకు ఇండోలో కూడా చాలా మంది ఇండోలో కూడా వాడుకుంటారు అమ్మా, స్వీట్స్ తయారీలో, తర్వాత ఈ కొంచెం కార మిక్చర్స్లో వాటిలో కూడా వాడుతుంటారు. సో ఎండు ద్రాక్ష ఒక 50 grams తీసుకోవాలమ్మా. అట్లే రోజా పూల పొడి, రోజ్ పెటల్స్ పౌడర్ మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా. ఓపిక ఉంటే రోజా పూలు తెచ్చుకొని శుభ్రం చేసేసి నీడలో ఆరబెట్టేసేసి 2 days కానీ, సమ్మర్లో అయితే త్వరగా ఎండిపోతాయి. సో కొంచెం వింటర్ సీజన్ అయితే కొంచెం టైం పడుతుంది. బాగా ఎండిపోయేదాకా నీడలో ఎండబెట్టేసేసి ఆ పౌడర్ ఒక 50 grams తీసుకోవాలి. లేదు మార్కెట్లో తెచ్చుకునేట్లయితే మంచిది దొరికేట్లయితే అదే తెచ్చుకోవచ్చు, అదొక 50 grams. అదేవిధంగా ఇప్పుడు 2 చెప్పాను కదమ్మా, 2 పదార్థాలకు తోడు 3వ పదార్థం వచ్చేసి ఈ సునాముఖి అమ్మా. సునాముఖి. సో ఎండు ద్రాక్ష, రోజా పూల పొడి, సునాముఖి అమ్మా. సెన్న అంటారమ్మా. సెన్న. అది మనకు ఈ జనరేషన్లో చాలామంది తెలియదమ్మా. పూర్వకాలం అయితే మాత్రము ఒక 30 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళ గురించి చెప్పినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఔషధం గురించి ఐడియా ఉంటుందమ్మా. అంటే ఆ సునాముఖి మోషన్ ప్రాబ్లం ఉందనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది వాడేవాడమ్మా. సునామికి పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం ఏదో ఒక పద్ధతిలో వాడేవాడు, కామన్ మెడిసిన్ అనమాట. సో ఈ మధ్య క్రమక్రమంగా మళ్ళీ ప్రాచుర్యంలోకి వస్తుందమ్మా అది. సో ఆ సునామికి ఒక పౌడర్ ఒక 50 grams తీసుకోవాలమ్మా. శొంఠి పొడి ఒక 50 grams తీసుకోవాలి. సైంధవరణము జస్ట్ ఒక 10 grams తీసుకోవాలి. అంటే మిగతా పదార్థాలు ఒక్కొక్కటి 50 grams తీసుకుంటే, ఆ పదార్థాలన్నీ ఐడియా ఉంది కదమ్మా, ఆ పదార్థాలన్నీ ఒక్కొక్కటి 50 grams తీసుకుంటే సైంధవరణం జస్ట్ ఒక 10 grams తీసుకుంటే సరిపోతుంది. సో ఈ పదార్థాలన్నీ కలిపేసి మిక్సీలో వేసేయాలమ్మా. లేదు ఏదైనా మనకు దంచుకునే దానికి అనుకూలంగా ఏదైనా పరికరాలు ఏమైనా ఉంటే మెత్తగా దంచినా సరిపోతుంది. మిక్సీగా అట్లా ఏం చేసుకోవచ్చు, ఇట్లా ఏం చేసుకోవచ్చు. సో ఈ 4 పదార్థాలు అంటే ఇప్పుడు ఈ రోజా పూల పొడి చెప్పిన, ఎండు ద్రాక్ష, రోజా పూల పొడి, తర్వాత ఇదమ్మా రోజా పూల పొడి, ఎండు ద్రాక్ష, సునాముఖి, శొంఠి, సైంధవరణము, ఇవన్నీ నేను చెప్పినటువంటి ప్రమాణంలో బాగా దంచేసేయడం కానీ, మిక్సీలో వేసేసి కలిపేసేయడం కానీ చేసుకొని ఓ గాసీసాలో నిల్వ ఉంచుకొని రాత్రిపూటమా పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అంటే ఒక చెంచా, చిన్న స్పూన్ అమ్మా, ఒక 5 grams అనుకోండి, ఒక గచ్చకాయ ప్రమాణం అనుకోండి, ఇంత క్లియర్గా చెప్తున్నా కదా, ఇంత ప్రమాణం తీసుకుంటే సరే గచ్చకాయ అనుకోండి. సో చప్పరించేసేసి జస్ట్ గోరువెచ్చని నీళ్ళు తాగినా, లేకపోతే మామూలు నీళ్ళు తాగినా సరిపోతుందమ్మా. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు. గోరువెచ్చని నీళ్ళు మంచిది, లేకపోతే మామూలు నీళ్ళు కూడా తాగొచ్చు. మామూలు నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు వాడుకుంటే సరిపోతుంది. ఆ విధంగా తాగడం వల్ల ఉదయం నిద్ర లేచేసరికి పరుగమ్మా. అంటే అంత తొందర అయిపోతుంది అనమాట. అంటే మనకు మెలకు వచ్చేస్తుంది నా సెన్సేషన్తో. సో అంత ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. ఇన్స్టెంట్ అమ్మా. మీరు చూడండి, మన ప్రేక్షకులు ఎవరు అడిగారు కదా, సో మీరు చూడండి, ఫీడ్బ్యాక్ మళ్ళీ ఇచ్చిన 10 మందికి ఇంకా ఉపయోగపడుతుంది. అది నేను చెప్పేది. ఇవన్నీ ప్రూవ్డ్ రెమెడీస్ అమ్మా. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ఎంతోమంది వాడి మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ప్రేక్షకుల కోసం నేను మళ్ళీ చెప్తున్నానమ్మా. సో ఇవన్నీ కూడా క్షేమంగా పనిచేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఏమా. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు. రాత్రిపూట వాడుకోవాలి, కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేయచ్చమ్మా. ఏం ప్రాబ్లం కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరొక విషయం కూడా తీసుకోవాలమ్మా. ఇప్పుడు నేను ఏదో ఒక స్పూన్ తీసుకోమని చెప్పేసి లేకపోతే ఒక గచ్చకాయ ప్రమాణం తీసుకోమని చెప్పేసి ఒక 5 సంవత్సరాల అబ్బాయిల పిల్లలకి లేకపోతే 10 సంవత్సరాల పిల్లలకి ఇవ్వకూడదమ్మా. సో డోస్ వేరియేషన్
అంటే పిల్లలకు వయస్సును బట్టి ఇవ్వాలమ్మా. పెద్దలకైతే వ్యాధి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, సమస్య మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ డోస్ సరిపోతుంది. సో కొన్నాళ్ల పాటు పెద్దలు కూడా ఈ డోస్ వాడుకొని మోషన్స్ బాగా నార్మల్గా అయ్యేటువంటి పరిస్థితి, రోజు కాలవిరేచనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హాఫ్ డోస్ వాడుకున్నా సరిపోతుంది. సో కండిషన్ బట్టి వాడుకోవాలమ్మా ఇది. సో చిన్నపిల్లల విషయంలో కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఔషధమ్మా, ఒక 2 మాసాల పిల్లలు 3 మాసాల పిల్లలు ఉన్నారు అనుకోండి, ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి పెట్టుకుంటాం కదమ్మా. జస్ట్ ఒక శనగబద్ద ప్రమాణం, శనగలు ఉన్నాయి కదమ్మా, శనగబద్ద అంటే శనగలు కూడా హాఫ్ అంత ప్రమాణము సనవాలతో రంగరించి కానీ, పాలతో రంగరించి కానీ, లేకపోతే తేనెతో కలిపేసి కానీ, లేకపోతే నీళ్లతో రంగరించి కానీ, ఎలాగైనా పర్లేదమ్మా. ఆ విధంగా రంగరించేసి పిల్లలకు తాపడం వల్ల కూడా వాళ్ళకి ఫ్రీగా మోషన్ అవుతుంది. సో అవసరాన్ని బట్టి పిల్లలకు కూడా ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాడుకోవచ్చు అమ్మా. సో వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి మరీ చిన్న పిల్లలకైతే నేను చెప్పినట్టు కొద్ది ప్రమాణం సరిపోతుందమ్మా. మ్యాక్సిమం ఆ శనగ బేడ ప్రమాణం మ్యాక్సిమం, అంతకంటే అవసరం ఉండదు. 3 మాసాలు 4 మాసాల పిల్లల్లో వయస్సు పెరిగితే కాస్త అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చుమా. సో ఈ ముఖ్యంగా పెద్దవాళ్ళ విషయంలో అనేసరికిమా ఈ యొక్క ఔషధాన్ని వాడుకున్నప్పుడు బాగుంటుంది. అలా అని చెప్పేసి రెగ్యులర్గా వాడమని చెప్పేసి నేను సలహా ఇవ్వనమ్మా. కొన్ని మనం తీసుకునే జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే ఈవినింగ్ ముఖ్యంగా రాత్రిపూట డిన్నర్ త్వరగా ముగించేసేయాలి. అంతే. దీనికి తోడని చెప్పి చేయాలంటే రోజు తీసుకునే ఆహారంలో కూడా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలమ్మా. ముఖ్యంగా మోషన్ ఎందుకు కాదంటే ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వల్ల మోషన్ కాదు. సో పీచు పదార్థం ఎందులో ఉంటుందంటే ఆకుకూరలు, కూరగాయలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి వాటిల్లో పీచు పదార్థం బాగుంటుందమ్మా. చిరుధాన్యాలు, సో ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నామా. సో పెందలాడే డిన్నర్ ముగించాలి. తర్వాత ద్రవం అంటే ముఖ్యంగా వాటర్ కూడా కొంచెం బాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నేను చెప్పినట్లు ఈ యొక్క ఔషధం కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తలు కాపాడుతుంటాయమ్మా. అట్లే మరి చిన్నపిల్లల విషయంలో తల్లులు జాగ్రత్తగా ఉండాలమ్మా. తల్లులు కూడా ఇలాంటి ఆహారం అంటే బాలింతలు ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే ఆ స్తన్యంలో ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా 6 మాసాల వరకు కూడా పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వరు కదమ్మా. అన్నప్పుడు తల్లులు జాగ్రత్త పడాలి. మాతృక్షీరమే కదమ్మా వాళ్ళకి ఆహారం. సో తల్లులు కొంచెం జాగ్రత్తగా ఉంటే పిల్లలకు కూడా ఆ సమస్య రాకుండా ఉంటుందమ్మా. కొన్నాళ్ళ పాటు పిల్లలకు ఆ ఔషధం వాడేసేసి తల్లులు కొంచెం జాగ్రత్త పడడం వల్ల పిల్లలు కూడా ఆ కాన్స్టిపేషన్, మోషన్ రాకపోవడం, ఇబ్బంది పడడం లేకుండా ఉంటుందమ్మా. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి చాలా త్వరగా పనిచేసేటువంటి రెమెడీ ఇప్పుడు మీకు చెప్పానమ్మా. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. తీసుకున్నటువంటి రోజే దాన్ని చెప్పాను కదమ్మా, ఉదయం పూట పరుగో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో. కాబట్టి ఆ పద్ధతిలో వాడుకొని కావాలంటే కొంచెం కొన్నాళ్ళ తర్వాత డోస్ తగ్గించుకోవాలి. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. అది చూసారు కదండి మహేశ్వరి గారు. మరి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరికిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఖచ్చితంగా ఇది వాడి మీరు కంపల్సరీగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. మరి మీకు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకి వంటింటి చిట్కాతో మళ్ళీ కలుద్దాం.